కొత్తపేటలోని ఓ హోటల్లో బ్రాహ్మణ కుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిల్వర్ కోటింగ్ తో ఉన్న విగ్రహాలు పంపిణీ చేశారు ఈటెల రాజేందర్ అనుచరులైతే. ఇలాంటి అనుమతి తీసుకోకుండా నిర్వహించడంతో ఎన్నికల కమిషన్ కైతే ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. అటు హోటల్ యాజమాన్యంపై సమావేశం ఏర్పాటు చేసిన వారిపై కేసు నమోదు చేశారు ఎన్నికల అధికారులు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. కొత్తపేటలోని ఓ హోటల్లో బ్రాహ్మణ కుల ఆత్మీయ సమ్మేళనం అయితే నిర్వహించినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మాధురి, కొత్తపేటలోని హోటల్లో బ్రాహ్మణ కుల ఆత్మీయ సమ్మేళనం అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈటెల రాజేందర్ బీజేపీ పార్టీకి ఓట్లు వేసి గెలిపించాలని ఆయన ఆధారే కోరుతున్నారు. అయితే ఈ క్రమంలోనే ఈటెల రాజేందర్ కి సంబంధించిన కొంతమంది అనుచరులు వినాయకుడి ప్రతిమతో ఉన్న ఈ సిల్వర్ కోటింగ్ తో ఉన్న విగ్రహాలను అక్కడికి వచ్చిన వారికి పంపిణీ చేయడం జరిగింది. అయితే విషయం తెలుసుకున్న ఎలక్షన్ కమిషన్ వెంటనే ఆ హోటల్ పైన దాడి చేసి ఫ్లయింగ్ స్క్వాడ్ వెంటనే దాడి చేశారు. దాడి చేసి ఆ విగ్రహాలన్నింటినీ స్వాధీనం చేసుకోవడమే కాకుండా ఈటెల రాజేందర్ తో పాటు ఆ మీటింగ్ ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో ఆ నిర్వాహకులు ఆ తర్వాత వారికి సమావేశం కోసం అని చెప్పేసి ఏదైతే హోటల్ ఇవ్వడం జరిగిందో ఆ హోటల్ యజమాని చేసి దర్యాప్తు చేస్తున్నారు. మాధురి, అంటే ఎటువంటి అనుమతులు లేకుండా ఈ విధంగా కార్యక్రమాన్ని నిర్వహించినట్లుగా అయితే పోలీసులు అయితే చెప్తున్నారు. అంటే ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది అని అనుకోవచ్చు అంటారు కృష్ణ? మాధురి, ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం మన దగ్గర కూడా ఎన్నికల కోడ్ అనేది ఉంది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి ర్యాలీలు కానీ సభలు కానీ ఏవైనా నిర్వహించిన క్రమంలో వాటి నుంచి అనుమతి స్థానిక పోలీసుల నుంచి కానీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఎలాంటి అనుమతి లేకుండా ఒక హోటల్లో రహస్యంగా ఈ బ్రాహ్మణ కులస్తులతో ఆత్మీయ సమ్మేళనం అనేది నిర్వహించినప్పటికీ కూడా అందులో వారందరికీ కూడా బీజేపీకి ఓటు వేయాలని విగ్రహాల ప్రతిమలను సిల్వర్ కోటింగ్లో ఉన్న విగ్రహాల ప్రతిమ అంటే వాటిని అందించడం అనేది ఒక పక్కన చూసుకుంటే అది ఓటింగ్ లో డబ్బులు పంచే విధంగానే భావిస్తారు. సో ఇలాంటి గిఫ్ట్లు ఏవైతే పంపిణీ చేయడం జరుగుతుందో వాటన్నిటిపైన కూడా ఎలక్షన్ అధికారులు చాలా సీరియస్ గా తీసుకుంటారు. ఇందులో భాగంగానే వారికి అందిన సమాచారం మేరకు వెంటనే దాడి చేసి ఆ దాడి చేస్తున్న వారందరినీ అంటే ఏదైతే ప్రతిమలు పంచుతున్న వారందరినీ అదుపులోకి తీసుకోవడమే కాకుండా ఎలాంటి అనుమతులు లేకుండా ఈ సమావేశం కోసం బీజేపీ నేతలకు హోటళ్లు ఏదైతే అడ్డగిచ్చారో హోటల్ యజమానుల పైన కూడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్వాధీనం చేసుకున్న విగ్రహాలన్నింటినీ కూడా ఎలక్షన్ కమిషన్ దగ్గరికి తరలించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.